హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. నేను ఇవాళ ప్రౌడ్స్ కూడా చూపిస్తున్నాను. దాని ప్రాసెస్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. 1/2 కిలో పొట్టుపప్పు తీసుకున్నాను. కడిగి పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. పప్పు గ్రైండర్లో వేసుకుంటానండి. గ్రైండ్ చేసుకుంటాను పప్పు. గ్రైండర్లో పప్పు వేసుకున్నానండి. గ్రైండ్ చేసుకుంటాను. హాఫ్ 50 గ్రామ్స్ అటుకులు తీసుకొని శుభ్రం చేసుకొని 5 గ్రామ్స్ అటుకులు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ రుబ్బులో వేసుకోవాలి. 15 మినిట్స్ గ్రైండ్ అయ్యాక అటుకులు వేసుకోవాలి. కడిగి పెట్టుకొని 5 మినిట్స్ నానబెట్టిన అటుకులు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. అటుకులు వేసాక గ్రైండ్ చేసుకోవాలి 5 మినిట్స్. 1/2 కిలో ఇడ్లీ రుబ్బండి. దీంట్లో కిలో ఇడ్లీ రవ్వ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ వాటర్ లేకుండా స్టిఫ్గా చేసుకోవాలి. దాన్ని కలుపుకోవాలి. రవ్వ వేసాక మొత్తం మిశ్రమాన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి. ముందు రోజు గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ రుబ్బండి. ఇది కొంచెం పొంగినట్టు ఉంటుంది. మంచిగా వస్తాయి ఇడ్లీలు. ఇడ్లీ అయినా సరే ఆవిరి కుడుమైనా. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో చిన్న బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. ఆవిరి కుడుకి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకున్నాం కదండి. ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్లో మనకు సరిపోయినంత ఈ పిండి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 50 గ్రామ్స్ అన్నైనా 25 గ్రామ్స్ అయినా మన ఇష్టం. గుప్పుడైతే గుప్పుడు అనుకోవచ్చు. అని సరిపోయిన ప్రౌడ్స్ వేసుకోవచ్చు. కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. దీనికి సరిపోయిన మూత పెట్టుకోవాలి. ఆవిరిపోకుండా ఉంటుంది. దీన్ని ఆవిరి కుడుమేన అంటారు. ప్రౌడ్స్ కుడుము కూడా అనొచ్చండి. మనం ప్రౌడ్స్ కుడుము చేసుకున్నాం కాబట్టి ప్రౌడ్స్ కుడుము అనొచ్చు. ఇది ఓన్లీ స్టీమ్తోనే అవుతుంది. సరిపోయిన మూత పెట్టుకొని 15 మినిట్స్లో అయిపోతుంది. ఎంత లేదని ఇలా చూసుకుంటే తెలుస్తుంది అయ్యింది. ఓకే. వేడి ప్రౌడ్స్ కుడుము రెడీ అండి. దీనికి నేను 2 చట్నీలు కాంబినేషన్ తీసుకున్నాను. పల్లి చట్నీ, టమాటా చట్నీ. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ప్రౌడ్స్ వేసాం కాబట్టి హెల్దీ ఫుడ్ అండి. చంద్ర ఫుడ్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.